హాయ్ అండి. ఇంక ఇదైతే మార్నింగ్ వీడియో. ఇక్కడైతే మేము ఒక టెంట్ లాగా వేసుకొని ఉన్నాము. ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడికొచ్చినామంటే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా కోనేరు కూడా ఉంది. అది కాకుండా కోనేరు అటుపక్కనే ఏరు కూడా ఉంది. ఎండాకాలం కదా, నీళ్ళైతే లేవు. మనం స్నానం చేయడానికి ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేమైతే ఇక్కడైతే ఉన్నామండి. ఇంకా మార్నింగ్ అందరం స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే తలనీలాలు ఇవ్వచ్చు. ఇక్కడ మా మామయ్య, మా జేజీ పిల్లలందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి దేవస్థానము. ఇది ఎక్కడుందంటే పెద్దపప్పూరు గ్రామం, తాడిపత్రి దగ్గర ఉంది, అనంతపురం జిల్లా. ఇంకా మనం ఇప్పుడు భీమలింగేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుందాము. ఇక్కడైతే శివుడు ఉంటాడండి. ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చినాడంట. అప్పుడు ధర్మరాజు ఆదేశాల మేరకు భీముడు నిర్మించిన లింగము. ఇక్కడ శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయండి. దాని తర్వాత ఆ గుడికి ఎదురుగా ఉండేది శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి దేవస్థానము. ఇక్కడ ఆలయ స్థల పురాణం ఏం చెప్తుందంటే, సింగరబట్టు మహాముని కోరిక మేరకు అశ్వర్థ నారాయణ స్వామి ఈ క్షేత్రంలో వెలిసినారు. ఈ సింగరబట్టు మహాముని ఘోర తపస్సు చేసి నారాయణ ప్రసన్నం చేసుకొని వృక్షరాజ స్థలాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడే అండి గణపతి స్వామి, ఇటు సైడ్ మహర్షి, ఇటు సైడ్ నారాయణ స్వామికి అయితే అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మనము 5 కానీ 8 కానీ 18 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేసి ధర్మబద్ధమైన కోరికను కోరుకున్నట్టయితే తప్పక నెరవేరుతుందంటండి. ఇక్కడ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి అయితే కొలువు తీరాడు. సింధూరమయమై బ్రహ్మముడిని ధరించి భక్తులకైతే దర్శనం ఇస్తున్నాడు. నేనైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే ఇంకా ఊదికడ్డలు ముట్టించి టెంకాయ అయితే కొడుతున్నాను. మాఘమాసం 3వ శనివారం అర్ధరాత్రి 12 గంటలకు దాటిన తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీ సింగరబట్టు మహామునికి దర్శనం ఇచ్చినాడంటండి. ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి అశ్వర్థ నారాయణ స్వామిని అయితే దర్శనం చేసుకుంటారంట. ఆలయం అయితే చాలా బాగుందండి. అంత చెట్టు కిందనే దేవుళ్ళు ఉన్నారు. టెంపుల్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే శ్రీరామచంద్రుడు, సీతారాముడు, ఆంజనేయ స్వామి సమేతగా దర్శనమిస్తారు. ఇంకా ఇటు సైడ్ అయితే నవగ్రహాలు ఉన్నాయి. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళామంటే ఇక్కడ ఈ 2 గుడులు ఎదురు ఉంటాయి. ఇటు సైడ్కి వచ్చేసి నాగుల కట్ట ఉంటుందండి. చుట్టూరు నాగదేవతలే ఉంటారు. మేమైతే ప్రదక్షిణం చేస్తున్నాము. ఇక్కడ చాలా బాగుందండి. ప్రశాంతమైన వాతావరణం అసలు ఎంత బాగుందంటే, ఇంకా కొంచెం గుడికి అటు సైడ్ వెళ్ళినామంటే చెట్లు చాలా బాగుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకు రూమ్స్ కావాలంటే ఇక్కడ ఎక్కువ పుట్టెంటికలు, పెళ్ళిళ్ళు, ఎవరైనా కోరికలు తీర్చుకునే వాళ్ళు ముడుపులు అందుకు కడతా ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ముక్కుంటూ ఉంటారంట. ఇక్కడైతే మా పిల్లలు అయితే బొమ్మలు కొంటున్నారు. వాళ్ళ మామతో కొనిచ్చుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.